హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు పెసరట్టు చేస్తున్నానండి. పెసరట్టు కొబ్బరి వేచిన ఉప్పుల చట్నీ. దానికోసం ఒక గ్లాసు పెసలు మార్నింగ్ నానబెట్టుకున్నాను, ఈవినింగ్ టిఫిన్కి అండి. ఒక గ్లాసు పెసలు నానబెట్టుకొని పచ్చిపెసలు ఈవినింగ్ పెసలు బాగా కడిగేసి మిక్సీ పట్టుకున్నానండి. దానికోసం కొంచెం జీలకర్ర, అల్లము, 2 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నానండి. పెసలు పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత అంతేనండి, ఇంకేమీ లేదండి. మనం కావాలంటే పెసరట్టు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు దాని మీద చల్లుకోవచ్చండి. అప్పటికప్పుడే వేసుకోవాలండి పెసరట్టు. పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. దాని కాంబినేషను పల్లీలు కొన్ని వేపుకొని కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు వేసి కొబ్బరి చట్నీ చేశానండి. పెసరట్టు మాత్రం మిక్సీ పట్టిన వెంటనే కాదు, రుబ్బినా కానీ అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. పొలవకూడదండి. అంతగా లేట్ అయింది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వేసుకుంటే బాగా వస్తాయండి. ఒక గ్లాసు పెసలకి ఒక గుప్పెడు బియ్యం కూడా వేసానండి, నానేసాను. అదండి పల్లీ చట్నీ మిక్సీ పెట్టేసాను. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, కొబ్బరి కలిపి చేసిన చట్నీ తాలింపు పెడుతున్నాను. తాలింపు అయిపోయింది. ప్రతి దాంట్లో ఆవాలు వేస్తారు అనుకోకండి, నేను ప్రతి దాంట్లో ఆవాలు వేస్తానండి. కొంచెమైనా మనం ఆవాలు తినాలి, మంచిదండి. ఈవినింగ్ టిఫిన్ కోసం చేశానండి. ఈవినింగ్కి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు నానేసానండి పెసలు. ఈవినింగ్ 8 గంటలకు చేశానండి. పెసలు ఎంత నానితే అంత రుచి అండి పెసరట్టు. పల్లీ చట్నీ అయిపోయిందండి, కొబ్బరి పల్లీ చట్నీ అయిపోయింది. మన ఇష్టం అండి, అల్లం చట్నీ చేసుకోవచ్చు, ఎర్రకారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. కానీ నేను ఇప్పుడు పల్లీ చట్నీ చేశాను. మా అమ్మాయి పల్లీ చట్నీ చేయమనింది, అందుకని చేశాను. పెసరట్టు కొంచెం అంత జారుగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. అప్పుడు బాగా వస్తాయండి. ఫస్ట్గా అట్లా వచ్చిందండి. కొంచెం నీళ్ళు పోసుకోవాలండి, మళ్ళీ నీళ్ళు కలిపాను. కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. దానిపైన మన ఆప్షన్ అండి, ఉల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చు, కానీ ఈవినింగ్ ఉల్లిపాయలు ఎందుకు వేయలేదు. మార్నింగ్ అయితే ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం బియ్యం కూడా వేసుకుంటే బాగా వస్తాయండి. చూడండి, బాగా వచ్చింది. పెసరట్లో చాలా రకాలుగా చేస్తారండి. కొంచెం గట్టిగా మెత్తగా ఉంటాయి, కొన్ని క్రిస్పీగా ఉంటాయి. అది మన ఇష్టం అండి, మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. అయిపోయిందండి పెసరట్టు. ఒక 2 వేసుకున్నాను. ఎవరికి కావాలంటే అప్పుడు వేడిగా వేసిస్తానండి. ఇప్పుడు మా అమ్మాయి అడిగింది, మా అమ్మాయికి వేడిగా వేసి ఇచ్చాను. అట్లా ఎవరికి కావాలన్నప్పుడు వేడిగా వేసుకొని తింటే పల్లీ చట్నీతో సూపర్ కాంబినేషన్ అండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.